ప్రార్థించుకుందాము. Eternal God, our Heavenly Father, we bow before you with grateful hearts. And we look to you, Lord God, that you would minister to us of your word. Bless your word to our lives and strengthen us. Teach us, Lord God, Father, that we could walk by your precepts and adore and glorify and honor you. We submit ourselves into hands. In Christ's matchless name, I ask this prayer. Amen. చాలా సంతోషము ఈరోజు, ఎందుకంటే ఈ మొదటి ఆదివారము తిరిగి మళ్ళీ మనం ఇక్కడ ఆరాధిస్తున్నాము. And we are happy that we will all be participating in the communion after 6 long months. 6 నెలలైన తర్వాత ఈ గొప్ప అవకాశం దేవుడు కలిగించాడు. And we need to praise God and thank God for all his divine blessings. ఈ సమయంలో సంతోషం కూడా ఉంది, దుఃఖం కూడా ఉంది. ఎందుకంటే మన ప్రియులు, మన స్నేహితులు, మన బంధువులు, మనకు తెలిసిన వాళ్ళు, మన నేబర్స్ మాతోని ఈరోజు లేరండి. వాళ్ళు దేవుని ఒక పిలుపు అందుకొని దేవుని ఒక సన్నిధి చేరుకున్నారు. అయితే దేవుని ఒక కృప మా పట్ల చూపించాడని we have to praise God and thank God for his divine grace. My friends, I want to tell you, life is very short. Life is very precious. How we live our life is very important. మనం ఎలా జీవిస్తున్నామో అది చాలా ప్రాముఖ్యమైనది అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు షార్ట్ సర్వీస్ కూడా ఉంటుందండి. ఈ లాక్డౌన్ టైం అయిన తర్వాత ఈ పాండమిక్ పీరియడ్లో 7:30 to 9:30 అనుకున్నాము. 9:30 సర్వీస్ క్లోజ్ చేసుకోవాలని మేము ఒక డిసిషన్ చేసాము. ఎందుకంటే చాలా సమయము మనం ఇక్కడ ఉండలేము. సో therefore we thank God for all of you all who are following the SOP standards, and we praise God for that. Very important aspect. ఈ గ్రంథములో, నెహెమయా గ్రంథములో చాలా ప్రాముఖ్యమైన గ్రంథం అండి. మెనీ పీపుల్ అవాయిడ్ రీడింగ్ దిస్ బుక్, బట్ ఈ ఒక పుస్తకము మనం చదివితే యు ఫైండ్ ప్రార్థన ఒక జీవితము మనం చూసుకోవచ్చండి. ప్రార్థనకి ఎంత ప్రాముఖ్యత ఉందో ఇక్కడ చూడవచ్చు మనము. యు ఫైండ్ ద ప్రామినెన్స్ ఆఫ్ ప్రేయర్. ప్రేయర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మన ప్రాముఖ్యత, ప్రార్థన ఒక ప్రాముఖ్యత ఈ పాండమిక్ పీరియడ్లో, ఈ లాక్డౌన్ పీరియడ్లో మన కుటుంబాల్లో మనం తెలుసుకున్నామండి. యు ఫైండ్ హౌ ఇంపార్టెంట్ ప్రేయర్ లైఫ్ ఈజ్. నెహెమయా యొక్క జీవితము మనం పరిశీలిస్తే, నెహెమయా యొక్క జీవితం విషయం చదివితే మనము నెహెమయా ప్రార్థన జీవితము మనం చూసుకోవచ్చండి. అటువంటి ప్రార్థన జీవితము మనలో ఉందా? అటువంటి జీవితము మనం జీవిస్తున్నామా అనేది ప్రశ్న మనం వేసుకోవాలి ఈ సమయంలో. 6 ప్రాముఖ్యమైన విషయాలు నేను మాట్లాడబోతున్నాను. ఐఎమ్ గోయింగ్ టు స్పీక్ 6 వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ప్రేయర్. Prayer is so important because sometimes prayer anadi we take it for granted. Anduke pastor garu nenu cheptanu eppudana, when I come to your houses for prayer meetings or whenever I meet you all, I say, చాలా మంది ప్రార్థన అంటే అర్జెంట్ ప్రార్థన చేస్తారు, లేకుంటే ప్రార్థన అంటే సమయం లేదని అంటారు. My friends, prayer is very important. Prayer అనేది మాట చాలా ప్రాముఖ్యమైనది అనేది మనం తెలుసుకోవాలి. Praying in need is very important. First aspect. మనం ఎప్పుడు అవసరతలో ఉంటామో అప్పుడు ప్రార్థిస్తాము. నెహెమయా యొక్క జీవితంలో ఆయనకి ఏదో అవసరత పడింది. You find he was in need of something.
And therefore he prayed. That is universal fact with everyone. All of us, every one of us, we pray because we are in need of something. But how many of us we pray with all of our heart, mind, soul and strength? Very few, very few. ఇక్కడ నెహెమయా కూడా ఏం చేశాడంటే ఒక మానవుడై ఆయన ఏదో ఒక అవసరత కోసము ప్రార్థించినట్లా మనం చూసుకుంటున్నాము. Verse 1, the word of Nehemiah. And then verse 3, he says, they said to me, those who survived the exile and are back in the province are in great trouble and in great distress. The walls of Jerusalem are broken down, and its gates have been burnt with fire. When I heard these things, I sat down and wept. ఇక్కడ చూడండి, నెహెమయా ఏం చేస్తున్నాడు? ఆ వార్త వినిన తర్వాత ఆ దుఃఖంతోని, భారంతోని ఆయన ప్రార్థించడానికి మొదలు పెట్టాడు. ఆయన ఏడ్చాడంట. You find that he wept. My friends, for a man to weep is very difficult. For a woman to weep is easy, because she is always a person with a compassionate heart. But for a man, it is very, very difficult. అయితే నెహెమయా ఈ వార్త వినిన తర్వాత ఆయన ఏం చేశాడంటే ఆయన దుఃఖంతో ఆయన దేవునికి మొరపెట్టాడు, దేవునికి ప్రార్థించాడు, దేవుని ముంగట మౌనంగా ఉన్నాడు. You find there was the need for prayer in his life. మన జీవితాల్లో కూడా ఒక 6 నెలలు అయిన తర్వాత మీకు అందరికి చూస్తున్నాము, మేము సంతోషిస్తున్నాము. మీ యొక్క కుటుంబంలో లేకుంటే మీ యొక్క బంధుమిత్రుల్లో ఎక్కడైనా ఏదైనా అవసరత ఉండేమో. There must have been a need somewhere, and you must have been that person praying for that need. I have no idea. But one thing, the whole world is shook with this pandemic. Prati nation, Prati Vyakti has gone through this kind of challenge. In this century, we have experienced this virus, this lockdown, this pandemic, and many thousands and thousands of people passed away. What is the need of prayer? ప్రార్థన ఒక ప్రాముఖ్యత ఏంటి? You find అటువంటి పరిస్థితి ఆయన వార్త వినిన తర్వాత నెహెమయా ఏం చేశాడంటే దుఃఖంతో దేవుని సన్నిధిలో ఉండి ఆయన ప్రార్థించినట్లా మనం చూస్తున్నాము. My friends, when he heard these things, he sat down and wept. For some days he mourned, and he fasted and prayed before the God of heaven. ఎవరైనా కనికరం చూపియాలని ప్రార్థించాడా? లేదు. దేవుడు ముంగట మొరపెట్టారండి. దేవుడు కనికరం చూపియాలని మొరపెట్టాడు. ఎవరైనా చూడాలని ప్రార్థించాడా? లేదు. ఆయన మౌనంగా ఉండి ప్రార్థించాడు. He prayed when he mourned before God. My friends, మన ప్రార్థన జీవితం ఎలా ఉంది? మన ప్రార్థన జీవితం ఎలా ఉంది? ఈ 6 నెలలో ఎలా మనం ప్రార్థించాము, ఎలా దేవుని యొక్క కృప పొందుకున్నాము అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండో విషయము, we have to acknowledge God in our lives. ప్రార్థనలో మనము we have to acknowledge God in our prayer. My friends, how many of us acknowledge others in prayer? ఎవరికైనా మనము ప్రార్థించాలంటే to please someone we try to pray. My friends, I want to tell you, we have to please the presence of God. We have to please God in our lives. That is very important.
ప్రార్థన ఒక ప్రాముఖ్యత ఎప్పుడు ఉంటుందంటే దేవునికి మొరపెట్టినప్పుడే. ఈ ప్రపంచంలో యు ఫైండ్ దేర్ ఆర్ సెవరల్ రిలీజన్స్, అండ్ ఇన్ ఆల్ దీస్ రిలీజన్స్ యు ఫైండ్ దట్ పీపుల్ ప్రే, బట్ దే డు నాట్ ప్రే టు ద లివింగ్ గాడ్. You and I have to acknowledge that living God. అందుకే 5వ వచనంలో మనం చూస్తే, you find the Bible says in first chapter of Nehemiah, he says, then I said, Lord God of heaven, great and awesome God, who keeps his covenant and keep his commandments. You are a great and awesome God అని అంటున్నాడు ఇక్కడ. ఎటువంటి దేవునికి నేను ఆరాధిస్తున్నాను, ఎటువంటి దేవునికి నేను ప్రార్థిస్తున్నాను, ఎటువంటి దేవునికి నేను పూజిస్తున్నానంటే హీ ఈస్ గ్రేట్. మై ఫ్రెండ్స్, హీ ఈస్ నాట్ అన్ ఆర్డినరీ పర్సన్. దట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ వి థింక్ గాడ్ ఈజ్ అన్ ఆర్డినరీ మ్యాన్. నాకు ఇష్టం ఉంటే నేను ప్రార్థిస్తాను, నాకు ఇష్టం లేకుంటే నేను ప్రార్థించను. నాకు సమయం ఉంటే నేను ప్రార్థిస్తాను, నాకు సమయం లేకుంటే నేను ప్రార్థన చేయను. అందుకే చాలామంది వాళ్ళు చిన్ని ప్రార్థన చేస్తారు, దేవా నాకు ఆత్రం నీకు స్తోత్రం ఆమెన్. అటువంటి ప్రార్థన జీవితం మీద ఉందా? మన ప్రార్థన జీవితం ఎలా ఉంది? హౌ ఇస్ మై ప్రేయర్ లైఫ్? Am I praying in need? Am I acknowledging God in prayer? Is very, very important. మూడో విషయము, నేను భారంతోని ప్రార్థించే ఒక వ్యక్తి అయి ఉండాలి. నెహెమ్యా ఒక జీవితం మనం చూస్తే, ఆయన ప్రార్థన జీవితం చూస్తే మనము, he prayed with a burden. మనము ఆ ప్రార్థన చేసినప్పుడు మనం భారం కలిగిన ఒక ప్రార్థన చేయాలి ప్రభు ముంగట. అటువంటి ఆసక్తి మనలో ఉందా? మనము ఫలితము చూడాలంటే ప్రార్థన ఒక జీవితములో మనము ఇది నేర్చుకోవాలండి. ఎన్నోసారి మనం ప్రార్థిస్తామైతే భారంతోని ప్రార్థించము. We use flowery language. We use nice vocabulary. We use many things in prayer. అయితే ప్రార్థనలో ఒకటి నేర్చుకోవాలి మనము, ఏంటంటే భారంతోనే మనం ప్రార్థించాలి. మై ఫ్రెండ్స్, భారంతోనే ఎంతమంది ప్రార్థిస్తాము? యు ఫైండ్ నెహెమ్యా యొక్క జీవితంలో ఈ వార్త వినిన తర్వాత ఆయన he was so disturbed, he was so shattered, because Jerusalem, the place Jerusalem was totally destroyed. నాశనమైందండి. ఆ నాశనమైంది అనే వార్త వినిన తర్వాత he was so broken. ఆయన ఏం చేశాడంటే దేవుని ఒక సన్నిధిలో భారంతోని ప్రార్థించినట్ల దేవుడు వాక్యంలో రాయబడి ఉంది. చూడండి ఎలా ప్రార్థించాడైనా. వర్స్ 4 and verse 6. వర్స్ 4లో మనం బైబిల్ ఉంటే మీ బైబిల్ మీరు చూడాలని నేను మనవి చేస్తున్నాను. ఇఫ్ యూ హ్యావ్ క్యారీడ్ యువర్ బైబిల్స్, ఐ డీప్లీ అప్రిషియేట్ దట్. అండ్ యూ ఫైండ్ ద బైబిల్ సేస్, when I heard these things, I sat down, I wept. For some days I mourned and fasted and prayed before the God of heaven. I wept. మొదటిది, నేను ఏడ్చాను. ఎందుకు ఏడ్చాను? ప్రభువా నీవు కనికరము చూపి అని నేను ఏడ్చాను. నీవు దయ చూపి అని నేను ఏడ్చాను. పరిస్థితులు బాగలేవు ప్రభువా. యెరూషలేం పట్టణం నాశనం అయిపోయింది. అటువంటి ఒక సమయంలో నేనేం చేస్తున్నానంటే నేను నీకు మొరపెడుతున్నాను. రెండో విషయము ఏమంటున్నానంటే మౌనంగా ఉండి ప్రార్థిస్తున్నాను. యు ఫైండ్ హి సేస్ ఐ am mourning. My friends, how many of us like to make lot of noise, but we do not mourn before God?
ప్రార్థన మొదలైతే నాన్ స్టాప్ గంట సమయం దాకా మనం ప్రార్థిస్తాము. ప్రార్థన మొదలైతే we think that we have to say blah 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 everything to God. మౌనం పాటిస్తున్నామా? మనం ఎప్పుడు మౌనంగా ఉంటామో దేవుడు అప్పుడు మాట్లాడతాడండి. ఎప్పుడు మౌనంగా ఉంటామో మన జీవితాల్లో శాంతి సమాధానము కలుగుతుంది. ఎప్పుడు మౌనంగా ఉంటామో అప్పుడు జ్ఞానము దేవుడిస్తాడండి. నెహెమయా యొక్క జీవితంలో ఏం కావాల్సి ఉండే అంటే జ్ఞానం కావాల్సి ఉండే. దేవుని ఒక మార్గం చూపి అని మౌనము పాటించాడన. ఏం చేయాలా ఈ పరిస్థితిలో, నేనేం చేయాలి ప్రభువా అని ప్రార్థించినప్పుడు, మౌనము పాటించినప్పుడు దేవుడు ఆయనకి మార్గం చూపించాడండి. అందుకే మౌనము చాలా ఇంపార్టెంట్. టు బి మౌనింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దుఃఖంతోని మనము మౌనము పాటించాలి. థర్డ్ థింగ్, హీ ఫాస్టెడ్. వండర్ఫుల్ ఫ్రెండ్స్, ఎంతమంది పాండమిక్ టైంలో స్టేటస్లో చూశాను, మీ అందరు కాంటాక్ట్ నంబర్స్ నా ఫోన్లో ఉన్నది. చాలామంది 90 to 95% people in their status have put different things. కేక్స్ విషయం వేశారు, బర్గర్స్ విషయం వేశారు, చికెన్ 65 విషయం వేశారు, చికెన్ టిక్కా విషయం వేశారు, బిర్యానీ వేశారు, ఎంజాయ్ చేస్తున్నామని చూపించారు. ఈ పాండమిక్ టైంలో మనము మౌనం పాటించి మనం ప్రార్థించే ఒక వ్యక్తిలా మనం ఫాస్ట్ చేసే సమయంలో మనం ఏం చేస్తున్నాము? క్రైస్తవులైన తర్వాత we are preparing nice delicious dishes and eating and saying, oh, this is holiday time. My friends, భారం ఎక్కడుంది? మన ప్రార్థన జీవితం ఎలా ఉంది? మనం ఎప్పుడైనా ఆలోచన చేసామా? My friends, there are very few people. I am not talking about entire church. I am talking about very few people who kept prayerful status. Delighted. మన విశ్వాసం ఎలా ఉంది దేవునిలో? నాలుగో విషయం ఏం చేశాడు నెహెమయా? భారంతోనే ప్రార్థించాడు. He wept, he mourned, he fasted and he prayed. ప్రార్థన ఎక్కడ వస్తుందండి? 4వ స్థానంలో వస్తుంది. 4వ స్థానంలో వస్తుంది. మొదటి స్థానము ఏడ్చాడు ప్రభు ముంగట. He prayed, he wept. రెండోది మౌనం పాటించాడు. మూడోది he fasted. And నాలుగోది he prayed. My friends, are you praying with a burden? ఆరో వచనము మనం ఒకసారి చూసుకుందాము. Let your ears be attentive and your eyes be open to hear the prayers of your servant is praying before you day and night. The people of Israel, I confess the sins we Israelites, including myself, my father's family, have committed against you. ప్రార్థించినప్పుడు ఆయన ఏం చేశాడంటే, మౌనం పాటించినప్పుడు, ఉపవాస ప్రార్థన చేసినప్పుడు, ఏడ్చినప్పుడు ఆయన దేవుని సన్నిధిలో ఆయన తప్పులు ఒప్పుకున్నాడండి. ఆయన ఏం ఒప్పుకున్నాడంటే, యు ఫైండ్ హి సేస్ ఐ మై ఫాదర్స్ ఫ్యామిలీ అండ్ ఆల్సో ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయిల్ have gone against you. My friends, how many of us every day go against God in our lives? ఎప్పుడైనా ఆలోచన చేసామా మనము?
అంటే మనం ఎలా వెళ్తున్నాము, ఏమి చేస్తున్నాము అనేది మాట మనం గ్రహిస్తే యు ఫైండ్ దట్ ఇట్ ఓన్లీ స్పీక్స్ అబౌట్ అవర్ లైఫ్ విత్ ద లార్డ్ అండ్ అవర్ రిలేషన్షిప్ విత్ ద లార్డ్. నాలుగో విషయము, Nehemiah prayed with a need. Nehemiah acknowledged God in prayer. Nehemiah prayed with a burden. And fourth thing, Nehemiah's prayer led to repentance. పశ్చాత్తాప కోసము అది దారి తీసిందండి. అటువంటి ప్రార్థన చేశాడైనా. అందుకే 6వ వచనంలో చూస్తే he confesses his sins before God. Let your ears be attentive and your eyes be open to hear to the prayers of your servant who is praying before you day and night. For the people of Israel, I confess the sins of Israelites, including myself and my father's family, have committed against you. My friends, ప్రార్థించినప్పుడు మన తప్పులు మనం ఒప్పుకోవాలి. దేవుని యొక్క సన్నిధిలో నేను ఏదో రైచియస్ పర్సన్ ఉన్నాను, అందుకే నేను ప్రార్థిస్తున్నాను, గట్టిగా ప్రార్థిస్తున్నాను, మెత్తగా ప్రార్థిస్తున్నాను, సులభంగా ప్రార్థిస్తున్నాను అనేది మాట కాదండి ఇక్కడ. బట్ ద థింగ్ ఇస్ దట్ వీ హ్యావ్ టు కమ్ టు కన్ఫెస్ అవర్ సిన్స్ బిఫోర్ గాడ్. దేవుని యొక్క సన్నిధిలో మన తప్పులు మనం ఒప్పుకోవాలి, పశ్చాత్తాపపడాలి. అందుకే యు ఫైండ్ the Bible speaks about it. You find in 1 Peter chapter 4 verse 7, if you have a Bible, turn. The end of all things is near. Therefore be clear minded and self control so that you can pray. The end of all things is near. ఇది ఒక సూచన అండి. పాండమిక్ ఒక సూచన ప్రపంచంకి that the end is coming. భయం కలుగుతుందా? భయపడేది అవసరం లేదండి. దేవుడు వాక్యంలోనే రాయబడింది. ఇటువంటి సూచనలు దేవుడు వాక్యంలో రాయబడి ఉన్నాయి. 350 సార్లు ఈ సూచనలు రాయబడి ఉన్నాయండి. You find 350 times there is a prophetic word that the world is going to come to an end when these signs appear. మనం ఏం చేయాలి? ప్రార్థించాలి, సిద్ధపడాలి, పశ్చాత్తాపపడాలి. పశ్చాత్తాపపడే ఒక వ్యక్తి అయ్యు నేనున్నానా? నా తప్పులు నేను ఒప్పుకుంటున్నానా? నేను ఇక్కడ నిలబడి ప్రసంగం చేస్తున్నానంటే నేను తప్పులు పెట్టుకొని నేను ప్రసంగం చేసేది కాదండి. నేను నా తప్పులు ఒప్పుకొని నేను నిలబడి దేవుడు వాక్యం చెప్పాలి. అప్పుడే దేవుడు నా ప్రార్థనలో నా మొరలు ఆలకిస్తాడు. మై ఫ్రెండ్స్, when I preach, it is not for y'all, it is for me too, that I have to include myself. అందుకే నెహెమయా ఏం చేశాడంటే ఆయన చేసిన తప్పులు కూడా, పాపం కూడా ఆయన దేవుని ఒక సన్నిధిలో ఒప్పుకున్నట్ల దేవుడు వాక్యంలో రాయబడింది. My friends, I'm not going to get into the aspect of second coming of the Lord. చాలా పెద్ద సబ్జెక్ట్ అది, బట్ ఇది ఒక సూచన. 5వ విషయము, ప్రార్థన ఏం చేస్తుందంటే ఇట్ రిమైండ్స్ us of God's truth. Prayer reminds you and me of God's truth. What is the truth? What is the truth? Verse 8, 9 and 10 reminds us of God's truth. Chudandi, 8th verse. Remember the instructions you gave your servant Moses, saying, if you are unfaithful, I will scatter you among the nations. But if you return to me and obey my commandments, then even if you
exiled people are in the forest horizons, I will gather you back again and bring you to the place that is a dwelling place where my name is going to be there. They are your servants and your people who are redeemed by your great strength and by your mighty hand. దేవుడు ఎప్పుడు కనుకరం చూపిస్తాడంటే మనం పశ్చాత్తాప పొందుకొని మనం ప్రార్థించినప్పుడు దేవుని యొక్క ప్రార్థనలో యు అండ్ ఐ when we find the God's truth in that, then that is a time that God unveils his blessings to our lives. What is God's truth? ప్రపంచము ఎలా నడుస్తుందంటే వాట్ ఎవర్ ఈజ్ మైట్ ఈజ్ ద ట్రూత్. నో, జీసస్ స్టూడ్ బిఫోర్ పైలట్ కదండి. పిలాతు ముంగట యేసు ప్రభు నిలబడినప్పుడు పిలాతుకి ఏమడిగాడు? పిలాతు దేవుని యేసు ప్రభుని ఏమడిగాడండి? ఆర్ యు ద కింగ్ ఆఫ్ ద జ్యూస్ యాజ్ యు సే సో అని అంటాడు. One of the finest dialogues that you find in the whole of the scripture. One of the finest dialogues. And he says, this is truth. And Pilate em cheptadante, ha, what is truth? What is truth? And he walks away. దేవుని ఒక సన్నిధిలోంచి మనం కూడా ఎన్నోసారి అలా చేశాము. We just pray because God has to satisfy us. If he doesn't satisfy us, we leave prayer life. కష్టకాలం వచ్చినప్పుడు ప్రార్థించము, ఇతరుల కోసము సాయం కోసం చూస్తూ ఉంటాము. ఈయన సాయం చేస్తాడా, అతను సాయం చేస్తాడా, అతను సాయం చేస్తాడా అనేది చూస్తూ ఉంటాము మనం. బట్ రిమెంబర్ ద ట్రూత్ విల్ సెట్ us ఫ్రీ. లాస్ట్, praying in need. First point. Second point, acknowledge God in prayer. Third point, pray with burden. Fourth point, pray. Prayer leads to repentance. Fifth point, prayer reminds us of God's truth. Aro vishamo aakaride. The sixth point is prayer brings a response. Prayer brings a response. ప్రార్థన ఒక బలము చూసారా? ప్రార్థన ఒక శక్తి చూసారా? ఇక్కడ మౌనం పాటించి ఏడ్చి ప్రార్థించినప్పుడు నెహెమాయా అన ఫలితము చూస్తున్నాడు. ఇక్కడ verse 11. The Bible in verse 11 says, Lord, let your ears be attentive to the prayers of this your servant, and to the prayers of your servants who delight in revering your name. Give your servant success today by granting him favor in the presence of this king, where he was a cupbearer of the king Artaxerxes. Let me find favor అని ప్రార్థించాడు. My friends, how many of us pray with this wonderful hope? ఇటువంటి నిరీక్షణ కలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నామో? Do we have that hope? నా ప్రార్థనకి ఫలితం ఉంటుందనేది, నా ప్రార్థనకి తప్పక దేవుడు జవాబిస్తాడనేది మనము విశ్వసించి మనం నిజము ప్రార్థిస్తున్నామా లేదా? అటువంటి ప్రార్థన జీవితం దేవుడు ఆశీర్వదిస్తాడు. God will bless such prayer life. A person who prays. That's the reason it says a family that prays together stays together. A family
that prays together stays together. ప్రార్థన ప్రాముఖ్యత నెహెమాయా ఒక జీవితం ద్వారా ఈరోజు మనం తెలుసుకున్నామండి. మే గాడ్ బి విత్ us అండ్ గాడ్ బ్లెస్ us. ప్రార్థించుకుందాము. థ్యాంక్ యూ ఫర్ స్పీకింగ్ టు us your word, O Lord. Your ways are marvelous and mysterious. Thank you for encouraging us to be people of prayer. Strengthen us, we pray. Answer to us, Lord. Guide us. In Jesus' name I ask this prayer. Amen.